హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి జొన్నరొట్టెలు తినడం చాలా ఇష్టం కదా, బట్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రొట్టె విరిగిపోతుంది, లేదంటే మాడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తాం. ఇప్పుడు అలా ఏం లేదండి, నా టిప్స్ ఫాలో అయిపోతే మీరు జొన్నరొట్టెలు చాలా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ బౌల్లో ఒక కప్ వరకు జొన్నపిండి తీసుకొని సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చని నీరుని వేస్తూ ఇలా ఉండేలా కలుపుకోండి. కలిపిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేత్తో మంచిగా మసాజ్ చేయండి. మీరు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకైనా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే జొన్నల్లోంచి జిగురు వచ్చి మనకి చపాతీ బాగా చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ చపాతీ కూడా చాలా మెత్తగా ఉంటుంది, విరగకుండా ఉంటుంది, కొన్ని గంటలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత ఇలా తీసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. ఇలా చేయడం కూడా ఎంత మసాజ్ చేస్తే మీకు అంత బాగా చపాతీ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు బౌల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని కొంచెం కొంచెం పిండి వేస్తూ ఇలాగ మరీ గట్టిగా కాదండి, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీ మాదిరిగా పాముకొని రిమైనింగ్ డస్ట్ తీసేసి వేడిగా ఉన్న పెనం మీద మాత్రమే వేయాలి. గుర్తుపెట్టుకోండి, పెనం చాలా వేడిగా ఉండాలి. ఉన్న తర్వాత పై లేయర్ మీద కొంచెం వాటర్ అనేది అప్లై చేయండి. జొన్నరొట్టెల్లో మనం అసలు ఆయిల్ యూజ్ చేయం. ఇలా నెక్స్ట్ సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకొని ఒక్కసారి ఇలాగా గట్టితో ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత తీసి హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. అలాగే రిమైనింగ్ కూడా చేసుకోండి. అంతే అండి, ఎంతో స్పంజీగా సాఫ్ట్గా మనకి జొన్నరొట్టె రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.